హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఒక మంచి అప్డేట్స్తో వచ్చేసాను. అప్డేట్స్ చెప్పే ముందు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా వీడియోస్ని లైక్ చేసి చూడండి, మంచి రీచ్ అవుతుంది. 95% పీపుల్ సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసి చూడండి, సో దట్ నేను నా నెక్స్ట్ టార్గెట్ని రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఇంకా ఎక్కువ సుత్తి సోది పెట్టడం, డైరెక్ట్గా పాయింట్లోకి వెళ్ళిపోదాం. అండ్ ఈరోజు ఫస్ట్ అప్డేట్, తనుజ గారికి ఓటింగ్ పీక్స్లో వెళ్తుంది. టాప్ 1లో ఉన్నారు, ఎక్కడికెక్కడ తగ్గట్లేదు, మాస్ ఓటింగ్ పడుతుందన్నమాట. సో మొదటి నుంచి ఇప్పటివరకు కూడా ఆవిడ గ్రాఫ్ ఎప్పుడు స్ట్రాంగ్గా ఉంది. కళ్యాణ్ వచ్చినప్పుడు కూడా చాలా స్ట్రాంగ్గానే వెళ్ళింది. ఇద్దరి మధ్యన హోరాహోరీగా పోటీ వెళ్ళినప్పటికీ ఇప్పుడు కూడా అంతే రేంజ్లో ఆవిడ టాప్ 1లో గట్టిగా దూసుకుపోతున్నారనమాట. అండ్ రెండో అప్డేట్, సంజన గారికి ఒక సీక్రెట్ టాస్క్ ఇవ్వడం జరిగింది. దానికంటే ముందు ఆవిడ మన ప్రీవియస్ వీడియోలో నేను చెప్పడం జరిగింది కదా, జైల్లోకి వెళ్ళడం జరిగింది, 0 స్కోర్ కార్డ్ రావడం జరిగింది. సో ఆ ప్రాసెస్లో ఆవిడ జైల్లో ఉంటున్నప్పుడు బిగ్ బాస్ ఒక సీక్రెట్ టాస్క్ ఇస్తారు. 3 సార్లు బయటకు వచ్చి వెళ్ళమని ఏదైనా చేసి, సో ఆవిడ బయటకు వచ్చి ఏదో చేసి అట్లా లోనికి వెళ్ళిన 3 టైమ్స్ అయ్యిందనమాట. మరి భరణి గారు ఇప్పుడు కెప్టెన్ కాబట్టి ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి అనేది చూద్దాం. ఈ సీక్రెట్ టాస్క్ ఫినిష్ చేసినందువల్ల నాకు ఖచ్చితంగా ఈవిడికి కూడా ఇమ్యూనిటీ రేస్లో ఆపర్చునిటీ ఇస్తారు డెఫినెట్లీ, అందులో అయితే నో డౌట్ అని నేను ఏమంటారు నా స్ట్రాంగ్ గట్ ఫీలింగ్. మరి బిగ్ బాస్ ఏం ప్లాన్ చేశారో చూద్దాము. అండ్ ఈ వారం అంతా ఇమ్యూనిటీ రేస్ టాస్క్ అనమాట. ఇమ్యూనిటీ టాస్క్ అంటే ఇప్పుడు ఈ వారం సేవ్ అయిన వాళ్ళు నెక్స్ట్ వీక్ ఇంకా డైరెక్ట్ టాప్ 5 అనమాట. అయితే ఈ ఇమ్యూనిటీ టాస్క్ అన్న ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్ అన్న ఒకటే కదండి. ఇమ్యూనిటీ అంటే ఏంటి, ఎవిక్షన్ ఫ్రీ పాస్ అంటే ఏంటి, జస్ట్ లైన్లు మార్చారనమాట. సో గట్టిగా టాస్క్లు పెట్టబోతున్నారు. అండ్ ఇందులో ఒక ఓటింగ్ క్యాంపెయిన్ కూడా ఉంటుంది, నా కోసం ఓట్ చేయండి, ఓట్ ఎపీల్ అని చెప్పి. ఇవి కూడా ఈ వారంలో ఉండడం జరుగుతుంది. ఆల్రెడీ ఆడియన్స్ వచ్చి ఇంట్రాక్షన్ స్టార్ట్ అయిపోయింది, గట్టిగా క్వశ్చన్లు అడిగారని తెలిసింది. అండ్ ఎలాంటి క్వశ్చన్లు అడిగారని నేను కూడా ఎంతూసియాస్టిక్గా ఉన్నాను. నాకు తెలియగానే అప్డేట్స్ అన్ని నా వీడియోలో నా ఛానల్లో పెడతాను. స్టే ట్యూన్ టు మై ఛానల్. అండ్ ఇంకొక మేజర్ అప్డేట్ ఏంటంటే చెప్పడం మర్చిపోయాను, ఇమాన్యుయల్ ఇప్పటివరకు జరిగిన టాస్క్ అంటే ఈరోజు జరిగిన టాస్క్లో ముందున్నాడు. అతను హయ్యెస్ట్ స్కోరు, మరి టాస్క్లో విన్ అవ్వడమో, మరి ఇన్ని టాస్క్లు పెట్టాలనేది నాకు తెలియదు, కానీ అతనైతే ముందున్నాడు, టాప్లో ఉన్నాడు ఇమ్యూనిటీ రేస్ టాస్క్ బోర్డులో అని అయితే తెలిసిందనమాట. అండ్ ఏమంటారు, డెమోన్ పవన్, ఇమాన్యుయల్ ఇద్దరు చాలా టఫ్ కాంపిటీషన్ ఇస్తారు. ఇమాన్యుయల్ అయితే ఇంకా టాస్క్ అనగానే పోనకన్ లోడింగ్ అన్నట్లు ఇచ్చి పడేస్తారు. చూద్దాం ఎవరు ఇమ్యూనిటీ టాస్క్ విన్ అవుతారో చూద్దాం. ఇమాన్యుయల్ విన్ అయితే మాత్రం సంజన గారు టాప్ 5 పక్కా అండి. ఇమాన్యుయల్ ఫ్యాన్స్ అందరూ ఇక్కడ సంజన గారికి దబా 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 ఓటింగ్ వేస్తూనే ఉంటారు, అందులో అయితే నో డౌట్. ఆవిడ పరంగా ఆవిడకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, అట్లాగే ఇమాన్యుయల్ కూడా గట్టిగా ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి. సో చూద్దాం ఎవరు ఇందులో ఫ్రీ ఇమ్యూనిటీ ఫ్రీ అయితే ఎవరికి బెనిఫిట్ అవుతుందో చూద్దాము. విల్ వెయిట్ అండ్ వాచ్. ప్రోమో చూసాను అనమాట. ప్రోమో చూసినప్పుడు సుమన్ శెట్టి గారు మీ గేమ్ నాకు కనిపించలేదు ఇన్ని రోజులుగా అని చెప్పి ఒక పీరియడ్ ఆఫ్ టైం చెప్తారు, నాకు గుర్తు రావట్లేదు అది ఇప్పుడు. బట్ ఏదైనప్పటికీ కూడా ఆవిడ టికెట్ టు ఫినాల రేస్ నుంచి అవుట్ అయినప్పటికీ కూడా నేను సంచాలకుగా చేస్తాను, నేను అది చేస్తా ఇది చేస్తా ఏదో ఒకటి ఆవిడ ఉంటాను, పార్టిసిపేట్ చేస్తా అని చెప్పి ఎక్కడికక్కడ ఆవిడ వచ్చి చూపించుకున్నారే కానీ వచ్చి చిల్డ్గా రిలాక్స్డ్గా కూర్చోలేదు ఎక్కడ కూడా. అండ్ ప్రతిసారి ఆవిడ ఇంట్లో కంటెంట్ మామూలుగా వెళ్ళింది అనడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. ప్రతిసారి ఇక్కడ గొడవ అయినప్పుడు ప్రతిసారి ఇంట్లో ఎవరైతే అది తప్పు అని చెప్పి ఆవిడకి అపోజిట్గా స్టాండ్ తీసుకుని నించున్నారో వాళ్ళకి మంచి గ్రాఫ్ వెళ్ళింది. సో ఈవిడ కంటెంట్, ఈవిడ గొడవ, ఈవిడ నోరు జాడడం వల్లే కదా వీళ్ళందరికీ ఇంత స్క్రీన్ స్పేస్ వచ్చింది అని అంటాను. అందులో ఫస్ట్ అయితే భరణి గారు, సెకండ్ అయితే డెమన్ పవన్కి ఒకసారి వచ్చింది, అట్లా రీతుకి వచ్చింది, తర్వాత మనీషో ప్రియా నాకు గుర్తుకు రావట్లేదు, ఇద్దరు డిస్కషన్లో ఉంటారు. అప్పుడు వాళ్ళకు కూడా మంచి స్క్రీన్ స్పేస్ అండ్ హై అండ్ స్క్రీన్ స్పేస్ వచ్చిందనమాట. ఎక్కడ కూడా సంజన గారు కంటెంట్ ఇవ్వలేదు అని చెప్పడానికి అయితే లేదు అని మనం 100% చెప్పొచ్చు. అండ్ భరణి గారు ఆడియన్స్ అంటే డిసప్పాయింట్ అవుతారు, అంటే ఆడియన్స్ డిసప్పాయింట్ అయ్యింది ఆవిడకి 0 కార్డు వచ్చినందుకు అనే విషయం పాపం ఎవరికి తెలియట్లేదు అనమాట. లెట్స్ వెయిట్ అండ్ సీ ఏం జరుగుతుందో. నాకైతే భరణి గారికి 50,000 కంటే కూడా అసలు సంజన గారికి 50,000 ఆవిడ 1 lakh మినిమం 1,50,000 అట్లా ఎలిజిబుల్ అని నేను అంటాను. ఇది నా హానెస్ట్ ఒపీనియన్. మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ డౌన్ చేయండి. చాలా థ్యాంక్స్ అండి, మీరు అందరూ నేను అడిగిన ప్రతిసారి మీ ఒపీనియన్స్ని కామెంట్ డౌన్ చేస్తున్నందుకు. నేను ప్రతి ఒక్కరి ఒపీనియన్స్ ఎవరైతే కామెంట్ డౌన్ చేశారో నేను అందులో కొన్ని తీసుకుని ఒక వీడియో కూడా చేస్తాను, ఆ ఒపీనియన్స్ ఆ వారం ఎందుకు వాళ్ళు పెట్టారు ఏంటి అనేది. సో స్టే ట్యూన్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. ఇంకా వాళ్ళ క్వశ్చన్స్ ప్రతిదీ ఏం తెలిసినా సరే ఈరోజు నా ఛానల్లో అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. అండ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి చూడండి, సో దట్ రీచ్ మంచిగా వెళ్తుంది. థ్యాంక్ యూ.